హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు మోహన మురళి. రచన అరికెపూడి కౌసల్యాదేవి గారు. మోహన మురళి 16వ భాగం. అమ్మ క్షమించండి, నేను మధ్యలో మాట్లాడుతున్నాను అంటూ మాణిక్యం చెప్పింది. జాన్ ఈ మధ్య చాలా మారిపోయాడండి. 10-11 అయ్యాక రాత్రిళ్ళు మీరు బయటకు రారు కదా. ఇక వాడు అలాంటోళ్ళు ఆడింది ఆటగా ఉంది. సారా తాగి తందనాలు ఆడుతున్నారు. రోగమని చెప్పి పడక వేస్తున్నారు పని తప్పించుకోవడానికి. వంశీబాబు మంచి మందులు ఇయ్యలేదని యాగి కూడా మొదలెట్టారు. రోజు వంశీబాబు మురళమ్మ కూడా వాళ్ళని మందలించుతున్నారు, బుద్ధులు చెబుతున్నారు. పెద్దయ్య గారు అమ్మగారులు మనసు కష్టపెట్టుకుంటారు. వారిని ఈ గొడవ చేరనీయవద్దు. మనమే ఎలాగో ఈ అలవాటు మాన్పించాలి అని మురళమ్మగారు మరీ మరీ చెప్పి మా నోళ్లు కట్టేశారమ్మా. ఎవరం ప్రయత్నిస్తే ఏం లాభమమ్మా? ఆనందబాబు చెప్పడం, జాన్గాడు తెచ్చియడము. ఆనంద క్షమించాలమ్మా, చిన్న బతుకులో పెద్ద మాటలు మాట్లాడేనేమో. ఎప్పుడూ ఆనందబాబుతో గుసగుసలే జాన్గాడు. పొగరెక్కిపోయాడు ఈ మధ్యన. అమ్మగారు, మీరు కడుపున బిడ్డలున్నప్పటికీ మురళీ వంశీబాబులాగా ఇంతగా మీ పరువు గౌరవాల కోసం ఇదెవరేమో తల్లి. కోట్లలో ఎన్నదగ్గ బిడ్డలు 2. జయలక్ష్మి కన్నీరు వత్తుకుంటూ అన్నది. ఇవన్నీ ఇదివరకే తెలియాల్సింది నాకు. చాలా కాలయాపన జరిగిపోయింది. ఇప్పుడేది దారి? చూడగా ఆనంద్ ఇక్కడ ముసలంలాగా చేరాడన్నమాట. ఆంటీ, నన్ను క్షమించండి ఇవన్నీ దాచిపెట్టినందుకు అంటున్న వంశీ తల నిమిరింది జయలక్ష్మి. రంగనాథ్ కొడుకు చేరువుగా వచ్చి భుజం తట్టాడు ప్రశంసాపూర్వకంగా. కొమ్ములు మొలిచిన నేరస్తులను లొంగదీసిన రంగనాథ్ ఉన్నాడమ్మా మీ దగ్గర. భయపడవద్దు. ఆనంద్ పీడ వదిలించాలి. ఆ వెనుక కుతంత్రం ఏమైనా ఉన్నా అణిచివేస్తాను నేను. ఇంతలో ఒక చిన్న రాయి వచ్చి పడింది వారి మధ్యన. కోపంగా అటు చూశాడు రంగనాథ్, రివాల్వర్ గురి చేస్తూ. అలా రాళ్లు విసురుకుంటూనే ఒక ఆకారం తమ వైపు వస్తుంది. డాడీ రానియండి, అతడి పాపం పిచ్చివాడు. చాలా రోజుల నుంచి ఇక్కడే బ్రతుకుతున్నాడు. ఏమిటి? అవును బాబుగారు. ఆ మధ్య అయ్యగారు వచ్చే దారిలో కనిపిస్తే తీసుకువచ్చి ఇక్కడ పడేశారు. పాపం అందరూ రాళ్లతో కొట్టి బాధ పెడుతున్నారట. తోచినప్పుడు తనే అడుగుతాడు గాని మనం పెట్టినా అన్నం తినడు. ఎవరినీ ఏమీ చేయడు. నవ్వుతూ ఏడుస్తూ తిరుగుతుంటాడు రాళ్లు విసురుకుంటూ అని మాణిక్యం చెబుతుండగా ఆ ఉన్మాద వ్యక్తి దగ్గరగా వచ్చాడు. మాణిక్యాన్ని చూచి దీనంగా అన్నం పెట్టమన్నట్టు పొట్టమీద కొట్టుకుంటూ అడిగాడు. రారా పిచ్చి నాయనా, ఈరోజు గొడవల్లో అన్నమే మర్చిపోయానురా వండడం. ఏముంటే అదే పెడతాను దా. చేతిలోని రాళ్లన్నీ పారేసి తల పిచ్చిగా గోక్కుని మాణిక్యం పళ్ళెంలో తెచ్చి ఇచ్చిన పదార్థాన్ని వరండా చివర కూర్చుని తినడం మొదలుపెట్టాడు. రంగనాథ్ చూపులు అతడిపైనే ఉన్నాయి. అన్నం కెలుగుతూ పిచ్చిగా తిన్నాడు. కానీ ఆపగా తినలేదు. కొంత అటూ ఇటూ పారేసి ఆఖరి ముద్దను తలపై పెట్టి రుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతను వచ్చి ఎన్నాళ్ళయింది? రంగనాథ్ ప్రశ్న. 6 నెలల పైనే అయిందండి. అప్పుడప్పుడు వచ్చి అయ్యగారి కాళ్ళ దగ్గర పడి కూర్చుంటాడు. పెద్ద పెద్దలు చెప్పినా కదలడు. అయ్యగారికి జాలి పాపం. ఏమీ అనరు. అక్కడంతా ఏం చేస్తున్నారో ఓసారి చూచి వస్తాను. జాగ్రత్త వంశీ. ఇక్కడ అలాగేనండి. సబడి కాకుండా వెళ్ళిన రంగనాథ్ జనం అందరూ గుమికూడి ఒకే తావన కూర్చుని మాట్లాడుకోవడం గమనించాడు. ఆనంద్ బాబు పోలీసుల్ని తీసుకొస్తానన్నాడు. ఇంకా రాలేదేం? ఒకరి ప్రశ్న అది. ఏరా, ఇంతకు మనం తప్పుదారిన నడుస్తున్నామని అనుమానంగా ఉందిరా అని ఇంకొకతను అంటున్నాడు. ఒక స్త్రీ అంటుంది. తప్పున్నారా? తాగుడు పోయించుతున్నాడని మీకు కళ్ళు మూసుకుపోయాయిరా. ఏమో, పెద్దోళ్ల గొడవల్లో తలదూర్చకూడదనుకుంటూనే మళ్ళీ గడ్డి తింటున్నాం. మా ఊరిలో ఒక ధనవంతుడి దగ్గర కిరాయికి కుదిరి అడ్డమైన పని చేసే కదా నేనిలా జైలు పాలైంది. నోళ్లు ముయ్యండి సన్నాసి ముఖాలారా. పొద్దెల్లా ఈ పనుల్లో కొట్టుకోకుండా మనకి బాగా డబ్బిచ్చి ధనవంతుల్ని చేస్తానన్నాడు ఆనందబాబు. ఊరుకోండి ఇక. జాన్ ఇన్నాడంటే ప్రాణాలు తీసేయగలడు. రంగనాథ్ గమనించాడు జాన్ అక్కడ వారిలో లేనట్టు. మరి ఎక్కడున్నట్టు? భవంతి చుట్టూ ఉన్న అంగణాలన్నీ జాగ్రత్తగా తిరుగుతున్న అతడికి ఎక్కడో గాజు అద్దం భళ్ళున పగిలిన శబ్దం వినవచ్చింది. జాగ్రత్తగా విన్నాడు. దూరంగా ఎవరో గబగబా నడిచిపోతున్న శబ్దం, ఎండుటాకుల గలగలలు. గబగబా అటు వెళ్ళాడు. పిచ్చివాడు జాన్ ముష్టి యుద్ధం చేస్తున్నారు ఆ అంధకారంలో. పారిపోవాలని ప్రయత్నించుతున్న జాన్ను పిచ్చి మనిషి అటకాయించుతున్నాడు శతవిధాల. రంగనాథ్కు కొంతసేపు ఏం చేయాలో స్ఫురించలేదు. ఇక్కడ ఈ ఇద్దరి గలాటకు కారణం తెలియదు. అక్కడ ఏం జరిగిందో విష్ణువర్ధన్ రావు గది వద్ద కూడా హడావిడిగానే ఉంది. గట్టిగానే మాటలు వినిపిస్తున్నాయి. పిచ్చివాడేటూ పోడు.
జాన్ని మాత్రం పోనీయరాదు. ఏదో జరిగింది. మాజీ పోలీస్ అధికారైన అతడికి జాన్ను లొంగదీయడం నిమిషాల్లో పనయింది. రివాల్వర్ బెదురు వల్ల జాన్ తప్పనిసరిగా లొంగిపోయాడు. అతడిని కాలరు పట్టి ఈడ్చుకువచ్చి ఒక గదిలో పెట్టి బోల్టు బిగించిన తర్వాత రంగనాథ్ అటు విష్ణువర్ధన్ రావు గదివైపు పరుగున వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు అతను. జయలక్ష్మి, మురళి గుండెలవిసినట్లు ఏడుస్తున్నారు. వంశీ నర్సు సాయంతో విష్ణువర్ధన్ రావుకు ఏవేవో ఇంజక్షన్లు చేస్తున్నాడు. బ్లడ్ ప్రెషర్ చూస్తున్నాడు. విష్ణువర్ధన్ రావు ఒకటే ఆయాసంతో రొప్పుతున్నాడు. శరీరమంతా చెమటలు పడుతుంది. కుదురుగా పరుండనీయని బాధతో అవస్థ పడుతున్నాడు. ఏమిటి అని అతను 4 సార్లు అడిగాక మురళి నుండి జవాబు వచ్చింది దీనంగా. 11 గంటల ప్రాంతంలో అంకుల్కి వేడిపాలు ఇమ్మని చెప్పారు వంశీ. అలాగే ఇచ్చాను. అవి తాగాక అంకుల్కి చాలా బాధగా ఉందట చెబుతూ ఇంకా ఏడ్చింది మురళి. మురళిని ఒకసారి ఎగాదిగా చూసి వంశీ వైపు తిరిగాడు అతను. వంశీ మాటిమాటికి నాడి చూసు బ్లడ్ ప్రెషర్ చూస్తున్న వంశీకి మాట్లాడే సమయం కూడా లేదు. నర్సుకు మాటిమాటికి ఏదో ఫర్మాయించుతున్నాడు. వంశీ విషప్రయోగమా అన్నాడు రంగనాథ్. అవును అనుకుంటున్నాను. నిట్టూర్పుపై నిట్టూర్పు ఎగదన్నుకు వస్తుంది వంశీకి. త్వరగా పట్నం పోదాం. అంత వ్యవధి లేదు. ఇక్కడే విషం బయటికి తీసేయాలి. రోగి ముక్కులో నుండి గొట్టాలు పంపి వాటి ద్వారా బయటకు కడుపులో ద్రవాన్ని లాగుతుంటే రంగనాథ్ చూడలేక ఇటు తిరిగాడు. పాలు నువ్వే కాచి తెచ్చావా? మురళిని తీక్షణంగా అడిగాడు రంగనాథ్. మురళి అతడికి 2 చేతులు జోడించి జవాబు చెప్పింది. నాకేమీ తెలియదు అంకుల్. మాణిక్యం కాచిన పాలు తెచ్చి ఇచ్చింది. ఇస్తే అవి నేను ఆయనకు నిద్రలేపి పట్టాను అంతే. నన్ను నమ్మండి అంకుల్. బోరుబోరున ఏడవసాగింది. ఏడ్చి ఏడ్చి జయలక్ష్మి కనుల్లో నీరు కూడా మిగల్లేదేమో. విరాగిణిలా కూర్చున్నది దైవ ప్రార్థన చేస్తూ. మరొక వంక గోపెమ్మ కూడా దైవానికి మొక్కుకుంటుంది. బెదురుగా ఒక మూల ముడుచుకుని నిలబడిన మాణిక్యాన్ని రంగనాథ్ చౌపులతోనే తినేస్తూ అడిగాడు. పాలు ఎక్కడ కాచావు? మాణిక్యం నోరు తడారిపోయింది. ఏమో చెప్పాలని పెదవులు కదిపినా శబ్దోచ్చారణ బయటకు రావటం లేదు. కనులలో నీరు కాల్వలు కట్టి జాలువారుతున్నది. నిన్నే చెప్పవేం? పరిసరాలు అదిరిపోతున్నాయి అతని కంఠానికి. అంతలో బయట విపరీత కోలాహలమేదో వినవచ్చింది. గూర్ఖా పరుగు పరుగున వచ్చాడు రొప్పుతూ. పెద్ద పోలీసు బలగం వచ్చిందయ్యా, గేట్లు తెరవమంటున్నారు. రంగనాథ్ గూర్ఖాకు తాళాలు ఇస్తూ తాను ఎదురు వెళ్ళాడు. రక్షకభటుల లారీలు ప్రహరీ చుట్టూ కాపలాగా నిలబడ్డాయి. లోని ప్రజ ఎవరూ బయటికి పోయే వీలు లేని విధంగా. పోలీస్ జీపు లోనికి దూసుకువచ్చి లోపలి ప్రహరీ కూడా దాటి వచ్చి ప్రాంగణంలో ఆగింది. అందుండి అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్తో పాటు బలగం దూకినట్టే దిగారు. ఆ వెనుకనే ఆనంద్, ఆండాళ్ళు, ఆమె భర్త రామకృష్ణారావుల కారు వచ్చి ఆగింది. నా అన్నను చంపేశారా? శోకాలతో లోనికి పరిగెత్తింది ఆండాళ్ళు. అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ రంగనాథ్ను చూశాడు జీప్ దిగుతూనే. వెంటనే సెల్యూట్ చేస్తూ, సార్ మీరు ఇక్కడున్నారేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆనంద్ ఏఎస్పీ వద్దకు పరుగున వచ్చి ఆవేశంగా అన్నాడు. ఏఎస్పీ గారు, ఈయనేనండి. ఈయనే మా మావయ్య గారిని తిట్టింది. ఈయన కొడుకే ఇక్కడ డాక్టర్. ఆయనకు వైద్యం జరగనీయటం లేదు. ఈయన్ని ముందు అరెస్ట్ చేయండి. ఆనంద్ను నిరసనగా చూస్తూ ఏఎస్పీ రంగనాథ్తో లోనికి నడిచాడు. నువ్వు డాక్టర్ని తీసుకురాలేదేమో ఆనంద్? డాక్టర్ని తెస్తానన్నావుగా? నిశితంగా చూస్తూ అడిగాడు రంగనాథ్. రామకృష్ణారావు గారు అతి తీక్షణంగా అధికారంగా అన్నారు. సూపరింటెండెంట్ గారు, మీరు పోలీస్ ఆఫీసర్లైతే అవ్వచ్చు కానీ నేను కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలి. ష్యూర్ అంటూ ఏఎస్పీ రంగనాథ్ని అడిగాడు. సార్, నేను మిమ్మల్ని మీ ప్రతిభను ఎరుగుదును. మీరు నాకు గురువులు. మీ క్రింది ఉద్యోగిగా పనిచేసినప్పుడు మీ ఘనత నాకు తెలుసు. కానీ ఈ ఫిర్యాదు మరి? అతడి అర్ధోక్తిలో అసహాయత ఉంది. రంగనాథ్ గంభీరంగా అన్నాడు. మీ డ్యూటీ మీరు చెయ్యాలి కదా, కానీ కంప్లైంట్ ఏమిటి? అతడు తీసి చూపిన కాగితాన్ని చూశాడు. విష్ణువర్ధన్ రావు ఆస్తి కోసం అతడిని హత్య చేస్తున్నారనే ఫిర్యాదు. నేరస్తులు రంగనాథ్, వంశీ, మురళి, జయలక్ష్మి. రంగనాథ్ మొహంలో కళదరిగిన ధైర్యం వీడలేదు. జ్ఞానపూరితమైన చిరుహాసం చేశాడు. మిస్టర్ అఖ్తార్, మీరు విష్ణువర్ధన్ రావు గారిని కూడా ఎరుగుదురు. ఆయన స్థితి ప్రమాదావస్థను దాటే వరకు మీరు. ఆండాళ్ళు భర్త రామకృష్ణారావు ఏఎస్పీ అఖ్తార్తో అన్నాడు అధికారంగా. మిస్టర్ అఖ్తార్, ఇక్కడకు మీరు వచ్చింది వాళ్ల మాటలు విని మర్యాదలు అందుకోవటానికి కాదు. నాకు గల పరపతి మీకు తెలుసా? మినిస్టర్ ద్వారా యాక్షన్ తీసుకునేలా చేయగలను. మీరు నా బావమరిదికి విషం పెట్టిన వాళ్ళు. అఖ్తార్ క్రోధ గాంభీర్యాలతో అతడిని చూశాడు. మిస్టర్, విషప్రయోగం జరిగిందని మీరు సాయంత్రమే ఇచ్చిన రిపోర్టులో ఉంది.
హత్య జరిగిందని కూడా రాశారు. మీకెలా తెలుసు సాయంత్రమే ఇవన్నీ? రామకృష్ణారావు మాటలకు తడుముకుంటుండగా ఆండాళ్లు బిగ్గరగా అరిచింది. మా అబ్బాయి ఇక్కడే ఉండేవాడు. వాడు మధ్యాహ్నమే ఫోన్ చేసి చెప్పాడు మాకు. కుమిలి కుమిలి ఏడుస్తున్న జయలక్ష్మి, తాను ఏ పాపం ఎరుగనంటూ ఆమె పాదాలు పట్టి రోధించుతున్న మాణిక్యము కూడా రోదన మాట మాని అటు చూడసాగారు. ఆ సమయంలో పిచ్చివాడు సుడిగాలిలా లోపలికి వచ్చాడు. అందరూ బయటకు తరిమే ప్రయత్నం చేస్తుండగా మాణిక్యం, పాపం ఆకలిగా ఉన్నట్లుంది, కొట్టకండి, నేను తీసుకుపోయి అన్నం పెడతాను అంటూ అడ్డుకుంది. పిచ్చి మనిషిలో పిచ్చి చూపులు, వెకిలి నడక లేవు. పెద్ద ఆరిందలాగా మాణిక్యానికి జయలక్ష్మికి చిరునవ్వుతో నమస్కరించాడు. తిన్నగా ఏఎస్పీ అఖ్తర్ వద్దకు వెళ్లి తన గుర్తింపు పత్రాన్ని చూపుతూ సెల్యూట్ చేశాడు. మాజీ పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ కూడా విస్మయంగా చూశాడు. కానీ అంతలోనే తేరుకుని తల పంకించాడు. సార్, నేను ఇక్కడ కొన్ని వివరాలు ఎప్పటికప్పుడు నోట్ చేసిన పుస్తకం ఇదిగో. విష్ణువర్ధన్ రావు గారికి విషప్రయోగమే జరిగింది. కానీ ఇక్కడుండే జాన్ అనే వ్యక్తి ద్వారా ఆనంద్ చేయించాడు. వెంటనే ఆండాళ్లు ఆకాశం అంటే స్వరంతో తిట్లు ప్రారంభించింది. అఖ్తర్ తనతో వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్కు ఆర్డర్స్ జారీ చేశాడు. ఇన్స్పెక్టర్ శామ్యూల్, ఎవరూ ఎక్కడకు పోకుండా చుట్టూ కాపలా పటిష్టంగా చూడు. ఈ గదిలో విష్ణువర్ధన్ రావు గారికి వైద్యం చేస్తున్న డాక్టరు, నర్సు, శ్రీమతి జయలక్ష్మి గారు మినహా ఎవరూ వద్దు. నడవండి అంతా బయటకు. ఆనంద్ వడివడిగా కిటికీ దిశ పోతుండటం గమనించిన పిచ్చివాడు ఒక దూకుతో అతడిని చేరి షర్టు కాలర్ పట్టి ఈడ్చి తెచ్చాడు. గింజుకుంటున్న ఆనంద్ అఖ్తర్ భీకరమైన చూపులకు జడిసి మూలగా నిలబడ్డాడు. అఖ్తర్ అన్నాడు రంగనాథ్తో, సార్, ఇతడు రహస్య పరిశోధన జరిపిన మా ఇన్స్పెక్టర్ విజయ్. నేను మీకు వివరాలన్నీ చెప్పగలను ఇప్పుడు. అందరూ బయటకు నడిచారు. ఆండాళ్లు, రామకృష్ణారావు, ఆనందుల చుట్టూ పోలీసులు నిలబడ్డారు. ఆనంద్, రామకృష్ణారావుల చేతులకు సంకెళ్ళు అలంకరించాయి. లాన్లో కుర్చీల్లో కూర్చున్న రంగనాథ్ ఏఎస్పీల వద్దకు విజయ్ జాన్ను చేతులు గట్టి తీసుకువచ్చాడు. రంగనాథ్ ఆరాటంగా అన్నాడు, మిస్టర్ అఖ్తర్, ఈ మాటలన్నీ తర్వాత కూడా వినవచ్చు. లోపల విష్ణువర్ధన్ రావు. అదే సమయంలో వంశీ బయటకు వచ్చాడు. అంకుల్కి ప్రమాదావస్థ దాటింది. మీరు వచ్చి చూస్తే చూడండి, కానీ ఎక్కువ మాట్లాడించవద్దు. రంగనాథ్ అఖ్తర్ను వంశీని పరిచయం చేశాడు. అఖ్తర్కు వంశీని పరిచయం చేశాడు. ఈ తరుణంలో మరొక జీపు వచ్చింది. దానిలో వైద్య పరికరాలు, 2 నర్సులతో దిగిన వ్యక్తిని తమ స్పెషల్ డాక్టర్గా అఖ్తర్ పరిచయం చేశాడు. డాక్టర్, మీరు మిస్టర్ వంశీకి అవసరమైన సాయం చేయండి. విష్ణువర్ధన్ రావు గారు త్వరగా కోలుకోవాలి. ఎస్, విత్ ప్లెజర్. ఆశ్చర్యంగా చూస్తున్న వంశీ రంగనాథులకు వివరించాడు అఖ్తర్. నాకు విజయ్ రాత్రి 8 గంటలకే ఫోన్ చేశాడు ఇక్కడి పరిస్థితి అనుమానకరంగా ఉందని. మరలా మేము అంత సన్నాహంతో వస్తుండగా తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేశాడు. విష్ణువర్ధన్ రావు గారికి జరిగిన విషప్రయోగం గురించి క్లుప్తంగా చెబుతూ డాక్టర్ను తెమ్మన్నాడు. ఆ ఏర్పాట్లు చేసి వచ్చాను. డాక్టర్ అప్పుడు ఇంటి దగ్గర లేరు. మెసేజ్ వదిలి వచ్చాం. డాక్టర్తో కలిసి లోనికి వెళుతూ వంశీ అన్నాడు, జయలక్ష్మి గారు, మురళి అనే అమ్మాయి చాలా కలవరపడి ఉన్నారు. ఏమీ తినలేదు, తాగలేదు నిన్నటి నుండి. వారిని ఇక్కడ మీ వద్దనే కూర్చొనియండి. గోపెమ్మ గారిని, మాణిక్యాన్ని వంటగదిలోకి పంపి కాఫీ, ఫలహారాల ఏర్పాటు చూడనియండి. ముందు మురళికి, జయలక్ష్మి గారికి వేడి పాలో కాఫీయో అవసరం. చాలా టెన్షన్కు లోనై ఉన్నారు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.